హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెటర్. ఈరోజు రూబీ యొక్క అప్డేట్స్ ఉన్నాయి, మంచి అప్డేట్స్ ఉన్నాయండి. అవి వాటి గురించి మనం మాట్లాడుకోవాలి తప్పకుండా. సో బిఫోర్ దట్, ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, అలాగే ట్విట్టర్ అకౌంట్ ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఎందుకంటే ఇక్కడ నుంచి అసలైన కథ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే బిట్ కాయిన్ ఆల్రెడీ 1,10,000 తగ్గట్లేదండి ఎట్టి పరిస్థితుల్లో. సో మీరు చూడండి, సో ఇక్కడ బిట్ కాయిన్ చూస్తే మీరు 1,10,000 అనేది తగ్గట్లేదు. సో ఇంత స్ట్రాంగ్గా ఉందన్నమాట మార్కెట్. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే బిట్ కాయిన్ పెరిగిందో, ఆల్ట్ కాయిన్స్ అంటే ఏంటంటే మనం అనుకున్నాం కదా, సో ఈ సోలానా, కోర్, ఇలా మనం కొన్ని 10 లిస్ట్ తెచ్చి చెప్పుకున్నాం కదా. సో అలా అవన్నీ కూడా ఆల్ట్ కాయిన్స్ కింద వస్తాయి అనమాట. సో అవన్నీ కూడా లేయర్ 1 బ్లాక్ చైన్స్. సో ఇలాగ ఇవన్నీ కూడా మంచిగా పెర్ఫామ్ చేస్తాయి అనమాట. మంచిగా అంటే 1 to 2x కాదండి, 30x, 20x, 10x అలాగ అవుతాయి అనమాట. సో ఇవన్నీ ప్రీవియస్ సైకిల్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి ఇవి నిజమా కాదా అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. బట్ నేను చూశాను. సో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఖచ్చితంగా ఈ సైకిల్లో. ఈ 2025లోని 2026 మిడిల్లో మీరు ఖచ్చితంగా ఒక వేవ్ అనేది చూస్తారు. సో ఈ వేవ్లో మనం ప్రాఫిట్ తీసుకోవాలి అంటే లైఫ్ చేంజ్ అయ్యే ఆపర్చునిటీస్ మాత్రమే మన కమ్యూనిటీ కోసం నేను చాలా రీసెర్చ్ చేసి సో తీసుకొస్తున్నాను మీ ముందుకి. సో మీరు నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అంటే నేను పెట్టే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి. సో దట్ అప్పుడే నా ఎఫర్ట్స్కి మంచి మీనింగ్ ఉంటుంది, లేదంటే అనవసరం అనమాట. సో కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు మనం వీడియోలో చెప్పుకునేది ఏంటంటే రూబీ నెట్వర్క్ ఆల్రెడీ అందరూ మైండ్ చేస్తున్నారు. ఇంకా ఎవరైనా మైండ్ చేసుకోకపోతే మాత్రం ఇమీడియట్గా మైండ్ చేసుకోండి. ఎందుకంటే వీడు ఆల్రెడీ కేవైసీ అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు. చూడండి, ఇది రూబీ యొక్క అఫీషియల్ ఛానల్ అనమాట, న్యూస్ ఛానల్. సో ఇందులో చెప్పాడంటే 99% కరెక్టే. సో ఇక్కడ మీరు చూస్తే మీకు ఈ మొత్తం మీరు ఇదంతా చదివినా సరే మీకు అర్థమవుతుంది. సో మిడ్ జూన్ అంటే జూన్ 15th నుంచి మనకి కేవైసీ 1.6 అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో కేవైసీ 1.6 అంటే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కేవైసీ 1.5 నడుస్తుంది. సో చాలామందికి కేవైసీలు రాలేదు, నాకు కూడా రాలేదు. సో 1.6లో మొత్తం మిగతా వాళ్ళందరూ కేవైసీలు కంప్లీట్ చేస్తామని అయితే వీళ్ళు ఈ పోస్ట్లో చెప్పడం జరిగింది. సో కేవైసీలు అయిపోతే నెక్స్ట్ మిగిలింది లిస్టింగ్. సో లిస్టింగ్ కోసం కూడా వీళ్ళు ఆల్రెడీ హింట్ కూడా ఇచ్చేశారు. సో వీళ్ళు క్లియర్గా ఇచ్చేసారనమాట. హింట్ మామూలుగా ఇవ్వలేదు, క్లియర్గా కమ్యూనిటీనే అడిగారు ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయాలి అని. సో చాలామంది బినాన్స్లోనే లిస్ట్ చేయమని చూడండి, ఇక్కడ దగ్గర 3,857 మంది ఓట్ వేస్తారు. ఆల్రెడీ 2 hours మాత్రం అయింది ఈ పోస్ట్ వచ్చి. సో ఈ పోస్ట్లో ఏముంది, రూబీ హిట్స్ 5 million యూజర్స్ అంటే ప్రజెంట్ మీకు రూబీ యాప్లో ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇక్కడ చూడండి, 1 million నుంచి 10 million వరకు రోజుకి 0.625 కాయిన్స్ మాత్రమే వస్తాయి సింగిల్ మైనర్కి అయితే. అంటే ఎవరిని ఇన్వైట్ చేసుకునే వాళ్ళకి రోజుకి 0.6 వస్తాయి. సో ఆల్రెడీ 5 million అయిపోయింది, ఇంకా 5 million రీచ్ అయిపోతే మనకి లిస్టింగ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయంట. చూడండి, 5 million యూజర్స్ అయిపోయింది. అట్ 10 million గ్లోబల్ మైనర్స్ విచ్ ఆఫ్ దీస్ ఎక్స్చేంజెస్ టు రూబీ మిల్లీ వాంట్ టు బి లిస్టెడ్ ఇన్. అంటే వాళ్ళు కమ్యూనిటీని అడుగుతున్నారనమాట, ఏ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయమంటారు. చూడండి, vote wisely, remember every vote always counted towards making the Ruby ecosystem beautiful. Vote and comment your choice to ensure boards aren't be once voting. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఓటింగ్ ఎందుకు ఇవ్వాలి అంటే ఇక్కడ మన ఒపీనియన్ ఇవ్వాలన్నమాట. సో మన ఒపీనియన్ అడగడం అనేది చాలా గ్రేట్ కదా. సో ఇలాగా వీళ్ళు ఈ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తాము అని చెప్పి ముందుగానే మనకి హింట్ ఇచ్చారు. ఎందుకంటే బోల్డ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. సో వీటిని ఎందుకు వీళ్ళు మెన్షన్ చేశారో ఒకసారి అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా వీళ్ళు కేవైసీ కంప్లీట్ చేయగానే లిస్టింగ్స్ అనేది చేస్తారు, కన్ఫర్మ్ అనమాట. 99% కన్ఫర్మ్. ఇది రూబీ యాప్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో కొన్ని రోజులు మనం వెయిట్ చేస్తే రూబీ యాప్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా మైనింగ్ అయితే మీరు స్టార్ట్ చేయండి. ఓకే, మైనింగ్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా జాయిన్ అవ్వండి, ఎందుకంటే టైం ఉంది కదా. ఇంకా కేవైసీలు అయ్యేసరికి కొంచెం టైం పడుతుంది. నాకు తెలిసి మిడ్ జూన్ నుంచి స్టార్ట్ అయితే కాబట్టి కేవైసీలు మినిమం 1 month వేసుకోండి, అంటే July 15th. సో July 15th తర్వాత లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కేవైసీలు అయిపోతే మిగతా యూజర్స్ 5 million యూజర్స్ రావడానికి 1-2 months అయితే అంతకన్నా అయితే ఎక్కువ తీసుకోదు, ఎందుకంటే పాపులర్ అయిపోయింది. లిస్టింగ్స్ కూడా చేస్తాడు అన్నప్పుడు ఇంకా జాయిన్ అవ్వకుండా ఇంకా ఎంతమంది ఉంటారండి చెప్పండి. సో ఇది మేజర్ అప్డేట్స్ వచ్చి ఇవి అనమాట. సో అది కాకుండా ఇంకొక మీకు స్మాల్ స్టోరీ చెప్పాలండి. పిజ్జా డిస్ట్రిబ్యూషన్ మోడల్. ఇదేంటంటే ఈ పిజ్జా అనేది ఇది ఎందుకు వచ్చిందంటే బిట్ కాయిన్ పిజ్జా డే అంటే ఏంటంటే సమ్మరీ చెప్పేస్తున్నాను చూడండి మీకు. ఒక May 2009లో ఒక పర్సన్ 10,000 బిట్ కాయిన్స్, ఇదంతా చదివినా మీకు ఇది అర్థమవుతుంది అనమాట. పిజ్జా అంటే ఈ డే ఎందుకు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారంటే 22 May 2009లో ఏం జరిగిందంటే 10,000 బిట్ కాయిన్లు పెట్టి 2 పిజ్జాలు కొన్నాడండి వాళ్ళ పిల్లల కోసం ఒక ఆయన. సో ఆయన చేసిన పని ఎలాంటిదంటే అంటే అలా ఉండేది అప్పుడు. సో అప్పుడు బిట్ కాయిన్ అంటే అదనమాట, దాని వాల్యూ $41కి పెట్టి $41 వర్త్ అప్పుడు
10,000 బిట్ కాయిన్లు ఓన్లీ $41. ఓకే, సో అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు ఒక బిట్ కాయిన్ ఎంత అంటే ఒకసారి ఇందులోనే చూద్దాం, $1,10,215, $218. సో ఇండియన్ కరెన్సీలో చూద్దాం. సో ఇండియన్ కరెన్సీలో 94,06,223. ఓకే, క్యాల్కులేటర్లో వేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ 10,000 యొక్క ప్రైస్ ఇప్పుడు అమ్ముకుని ఉంటే 94,06,223. 94,06,223 చూడండి. ఇప్పుడు 9,406 అంటే 9,406 crores 22,30,000 అనమాట దాని వాల్యూ. లిటరల్లీ 9406,000 అంటే 9,406 crores, అన్ని క్రోర్స్ అనమాట. అంటే ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఆయనకు వచ్చేద్దును. కాకపోతే ఆయన దురదృష్టం అప్పుడు 10,000 బిట్ కాయిన్స్ నమ్మేశారు. సో అలాగే ఇప్పుడు మన ముందు ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, మన ముందే కనిపిస్తున్నాయి. ఏంటి? రూబీ ఇప్పుడు 8 రూపీస్, 9 రూపీస్, 10 రూపీస్ ఇలా అమ్మేస్తున్నారు జనాలు. 8 రూపీస్ కొని 9 రూపీస్ కూడా అమ్మేసుకుంటున్నారు, హోల్డ్ చేసుకోవట్లేదు. కనీసం ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి చాలా చిన్నగా చీప్గా కనిపిస్తాయి. బట్ ఫ్యూచర్లో మనం చాలా డబ్బులు ఖర్చు పెడతాం వేరే వాటికి, మనం వేరే విధాలుగా చాలా డబ్బులు ఖర్చు పెడతాం. సో ఇలాంటివి మనం మైండ్ చేసుకొని నీట్గా ఎర్న్ చేసుకొని అమ్ముకోకుండా హోల్డ్ చేయగలిగితే మనకు ఒక్క ప్రాజెక్ట్ జరిగినా చాలు, ఒక్క ప్రాజెక్ట్లో మనం సక్సెస్ అయినా చాలు. ఆల్మోస్ట్ మనం బిలియనర్ కూడా అయిపోయే ఛాన్స్ ఉందన్నమాట. జస్ట్ పేషెన్స్. ఇందులో ఏంటంటే కొంచెం మనీ ఇన్వెస్ట్ చేయగలిగి అండ్ పేషెన్స్గా వెయిట్ చేయాలి అండ్ కన్సిస్టెంట్గా మైనింగ్ అయితే చేయాలి. సో ఈ 3 ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా 2030 కల్లా వారైతే బిలియనర్స్ అవుతారు. ఓకే, సో అందులో మనకి ఏం కాయిన్స్ ఉన్నాయండి? రూబీ ఉంది, సిద్రా ఉంది. మైనింగ్ చేస్తున్నారు అండ్ ప్రీ మార్కెటింగ్ ఆల్రెడీ హల్చల్ చేస్తున్నాయి. మొత్తం క్రిప్టో వరల్డ్లోనే హల్చల్ చేస్తున్నాయి రూబీ అండ్ సిద్రా. సో ఆ రెండు ఆల్రెడీ మనకి బ్లాక్లోనే దొరుకుతున్నాయి. సో అవి ఎప్పుడు మిస్ అవ్వద్దు. మీ బడ్జెట్కి తగ్గ మైనింగ్ అయితే కంప్లీట్గా చేయండి, ఫ్రీ. ఎందుకంటే ఫ్రీ కాబట్టి మైనింగ్ అయితే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా చేయండి. అండ్ తర్వాత కావాలంటే మినిమం మీ బడ్జెట్లో ఎన్నో కన్నా అయితే కొనుక్పెట్టుకోండి. ఎందుకంటే ఆ డబ్బులు ఏదో దానికి ఖర్చు పెట్టామని చెప్పి ఉంచుకోండి. ఎందుకంటే ఇంతకన్నా గోల్డెన్ ఆపర్చునిటీ అయితే రాదు. ఎందుకంటే 2007లో కూడా ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది, 2009లో వచ్చింది. సో మిస్ అయ్యాం. సో ఇప్పుడైతే మిస్ అవ్వద్దు. ఎందుకంటే 2025 తర్వాత మళ్ళీ ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ రాదు. ఎందుకంటే తర్వాత ఇన్స్టిట్యూషనల్స్ ఇన్వెస్టర్స్ అందరూ ఎంటర్ అయిపోతారనమాట. పెద్ద కంపెనీస్ మనకి ఇప్పుడు ఏవైతే షేర్ మార్కెట్లో కనిపిస్తున్నాయో ఆ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఎంటర్ అయిపోతాయి. సో మనకైతే మన వరకు మనం అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి అయితే పెద్ద రిటర్న్స్ 10x 5x వచ్చే ఛాన్స్ నెక్స్ట్ సైకిల్ అయితే ఉండదు. ఇదే లాస్ట్ సైకిల్ అనుకోండి. సో ఖచ్చితంగా మనం ఫ్రీ మైనింగ్లో రూబీ సిద్రాలో మంచి ప్రాఫిట్ అయితే తీయడానికి చాలా ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, తర్వాత మనకి ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైనింగ్ చేసేటప్పుడు కన్సిస్టెంట్గా చేయాలి. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ వాల్యూ ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సిఎస్ మనం ఆల్రెడీ చెప్పాను, నేను ఆల్రెడీ వీడియో చేసి కూడా చెప్పాను, ఫుల్ లెంత్ వీడియో చేశాను దీనిపైన. ఇది జస్ట్ 2 days బ్యాక్ చూడండి. దీన్ని 2 days బ్యాక్ 3.34కి వెళ్ళిందండి. 3.34కి వెళ్ళి మే 2024 అదే 24 మేన 3.34కి వెళ్ళింది. ఈరోజు దాని వాల్యూ ఎంత? 4.6 అంటే దగ్గర $1.3 పెరిగింది. అవునా, $1.3 పెరిగింది దానికి. $1.3 అంటే దగ్గర $110 ఒక కాయిన్ పైన పెరిగింది. సో ఇది షార్ట్ టర్మ్. సో ఎప్పుడైనా మనం కాయిన్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ప్రాజెక్ట్ కాయిన్ ప్రైస్ తగ్గినప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అలాగే షార్ట్ టర్మ్లో అయితే కాయిన్ ప్రైస్ తగ్గినప్పుడు కొని ప్రైస్ పెరిగినప్పుడు అమ్మాలి. షార్ట్ టర్మ్ ప్రాఫిట్. లాంగ్ టర్మ్ ప్రాఫిట్ అంటే ఎప్పుడు తగ్గుతుందా అని వెయిట్ చేసి తగ్గినప్పుడల్లా కొనుక్కొని డీసీఏ చేసుకొని లాంగ్ టర్మ్లో 3 years 4 years ఈ కాయిన్ తీసుకోండి. ఈ ప్రాజెక్ట్ ఓనరే ఎవరైతే లాడో 9 ఉన్నారో ఆయన 20,000K అవుతుంది అని చెప్పారు. సో చాలామంది దీన్ని ఎర్న్ చేయలేరు. $4.6 అంటే ఒక కాయిన్ వస్తుంది. ఆల్మోస్ట్ $500 పెడితే ఒక కాయిన్ వస్తుంది. సో దీనికి ఒక అద్భుతమైన రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది, TNTS అనే ప్రోగ్రామ్. అందులో ఏంటంటే మనం ఫస్ట్ లెవెల్ అంటే $1000 మనం ఒక ఫస్ట్ లెవెల్ ఎంటర్ అయ్యి 6 members ఇన్వైట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా మన డబ్బులు మనకు వచ్చేగా మనం నెక్స్ట్ లెవెల్ 2కి వెళ్ళిపోతాం అనమాట. $18 వరకు వెళ్ళిపోతాం. అలాగా మన 6 members కింద ఇంకో 6 members ఇన్వైట్ చేసుకున్నారు అనుకోండి. అలాగా మన నెట్వర్క్ అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది. అలాగే ఈ కాయిన్స్ అనేవి వచ్చిన డబ్బులతో కొనుక్కోవచ్చు. ఈ కాయినే కాదు, వేరే కాయిన్స్ కూడా కొనుక్కోవచ్చు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ని మనం యూస్ చేసుకుంటే మనం ఈజీగా గ్రో అవ్వచ్చు. మనతో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా గ్రో చేయించవచ్చు అనమాట. సో
ఇంకా ఈ క్రిప్టో అనేది 100 మందిని అడిగితే జస్ట్ ఒక 10 మెంబర్స్ మాత్రమే రెస్పాండ్ అవుతున్నారు. సో అర్థం చేసుకోండి, మనం చాలా ఎర్లీగా ఉన్నాం. సో ఇప్పుడే వీలైనంత త్వరగా వీలైనంత ఎక్కువ మనీని, ఎక్కువ కాయిన్స్ని, ఎక్కువ క్రిప్టోని ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద రైట్ టైం అనమాట. ఎంతకన్నా మనకి బెస్ట్ ఆపర్చునిటీ అయితే రాదు. ఇంకో 5 years తర్వాత అయితే ఇన్ని ఆపర్చునిటీస్ అయితే రావు, ఎందుకంటే మొత్తం అన్ని కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోతాయి. సో ఆ టైంకి మనం ఫుల్గా ఎర్న్ చేసుకొని ఉంచుకుంటే మనం అట్లీస్ట్ మనం ఒక బిలియనర్ కాకపోయినా అట్లీస్ట్ మిలియనర్కి అయినా బతకచ్చు అనమాట. సో ఈ రెఫరల్ ప్రోగ్రామ్ గురించి అయితే నేను సపరేట్ ఆల్రెడీ వీడియో చేశాను. ఇంకా చాలామంది ఏంటంటున్నారంటే పార్ట్ బై పార్ట్ చేయమంటున్నారు. సో దానికోసం కూడా చేస్తాను. అండ్ ఇంకొక ఏంటంటే మా టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పుడు టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, ట్విట్టర్లో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో తప్పకుండా మీరైతే జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ స్పెసిఫిక్గా మీరు జాయిన్ అవి ఉండండి, ఎందుకంటే నేను సిఎస్ కోసం ఎవరికైనా డౌట్స్ ఉంటే నేను సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను అనమాట, ఏఎంఏ సెషన్ లాగా. సో అందులో మీరు జాయిన్ అయ్యి మీకు ఉన్న డౌట్స్ అన్నీ అడగచ్చు. అండ్ మీ కింద టీంని ఎలాగా మీరు ఎలాగ జాయిన్ చేసుకోవాలి, ఇవన్నీ బోల్డ్ డౌట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ మీరు అడగచ్చు. అలాగే నేను అప్డేట్స్ అన్నీ పెడతానండి, చూడండి ప్రతి అప్డేట్ పెడతాను. మీరు జాయిన్ అయితే మీకు ఈ అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి అనమాట. సో క్రిప్టోలో ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అలర్ట్గా ఉండాలి. సో మీరు ఎలాగ మార్కెట్ మొత్తం చూడలేరు కాబట్టి నేను చూసి అప్డేట్స్ ఇస్తాను. కాబట్టి మీరు జాయిన్ అయితే మీకు ఏమవుతుందంటే ఇమీడియట్గా అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన కాయిన్స్ కూడా పైకి వెళ్తున్నాయా కిందకి వెళ్తున్నాయా మూమెంట్ బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మీకు ఆపర్చునిటీ ఉంది. దానికోసం నేను ఫుల్ లెంత్ వీడియో చేస్తానండి, అదే ఐస్. సో ఐస్ నెట్వర్క్ ఇది అంతకుముందు మైనింగ్ కూడా ఇచ్చాడు. చాలామంది ఫ్రీగా మైనింగ్ చేసుకుని ఎర్న్ చేసుకొని లక్షల కాయిన్స్ అన్నీ అమ్మేసుకున్నారనమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర చూస్తే ఆ లక్షల కాయిన్స్ లేవు, అన్నీ కూడా పెద్ద వాళ్ళలోకి ఆల్రెడీ వెళ్ళిపోయి. సో ఇందులో ఆన్లైన్ ప్లస్ అనే ప్లాట్ఫామ్, దీంట్లో మంచి అప్డేట్స్ ఉన్నాయండి. దీనికోసం ఫుల్ లెంత్ వీడియో చేస్తాను. మీకు ఇందులో ఉన్న వాల్యూ ఇది ఇప్పుడు ₹1 ఉంది. సో ఇది ఎంత ప్రైస్కి వెళ్తుందో మీరే చెప్తారు. నేను అన్ని అప్డేట్స్ ఉన్నాయి, అందులో అన్ని ఫ్యూచర్స్ ఉన్నాయన్నమాట, అన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవి ఒకేసారి వస్తాయి అనమాట. ఒకే రోజులో పెద్ద గ్రీన్ క్యాండిల్ పడుతుంది అనమాట ఫ్యూచర్లో. మీకు దీనికోసం ఖచ్చితంగా ఒక మంచి వీడియో చేసి మీ ముందుకు వస్తాను. సో ఇదండి ఈ వీడియో. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఇంకా మంచి వీడియోలు అయితే వస్తాయండి ఫ్యూచర్లో మనకి. సో ఎవరు అయితే మిస్ అవ్వద్దు. సో వీలైతే లైక్ చేసి షేర్ చేయండి, ఎందుకంటే నేను ఇంత రీసెర్చ్ చేసి మీకోసం చెప్తున్నాను కదా. సో ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనేది నా గోల్. సో మీకు మీ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళకి మీరు లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేస్తే మనకి ఏంటంటే వ్యూస్ ఎక్కువ వస్తే నాకు ఇంకొంచెం మోటివేషన్గా ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.